TS EAMCET 2022 ఎగ్జామ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఓకే, ఫీజు అనేది ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, సో ఈ విధంగా TS EAMCET 2022 ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నాను. సో మీరు కనుక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక క్లియర్గా మీకు అర్థమైపోతుంది ఈ ఎంసెట్ అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలని చెప్పేసి. ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా మీ అంతకు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో కంప్లీట్గా చూడండి వీడియో అనేది, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఫీజు ఎలా కట్టాలి, మీ అప్లికేషన్ను ఎలా ఫిల్అప్ చేయాలి, మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, ఈ విధంగా అన్నీ ఉంటుంది. వచ్చిన రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయటం లేదు. మీ ఒక్క లైక్ నాకు రెండు విధాలుగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటి యూస్ఫుల్ ఉన్న వీడియో యూట్యూబ్లో ఎక్కువ మంది కనిపిస్తుంది, సో దట్ వాళ్ళు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీ ద్వారా. సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుందన్నమాట. సో ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి, TS EAMCET 2022. సో ఎగ్జామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి ఇది వెబ్సైట్ అండి, మెయిన్ వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్లో మనకి మెయిన్గా ఒక 3 స్టెప్స్ అయితే ఉంటాయి. రిజిస్ట్రేషన్ సంబంధించి 3 స్టెప్స్, మెయిన్ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి పే రిజిస్ట్రేషన్ ఫీ, అంటే మీరు ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, మీ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, మీరు మీ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇది 3 స్టెప్స్ అన్నమాట. అలాగే ఫీజు చూసుకుంటే కనుక ఇంజనీరింగ్ అయితే కనుక SC ST PH వాళ్ళకి 400 రూపీస్ పడుతుంది, రిమైనింగ్ వాళ్ళకి 800 రూపీస్ పడుతుంది. అలాగే అగ్రికల్చర్ మెడికల్ వాళ్ళకి SC ST PH అయితే కనుక 400, రిమైనింగ్ వాళ్ళకి 800. సో రెండు రాయాలనుకుంటే కనుక, 2 ఎగ్జామ్స్ రాయాలంటే SC ST PH వాళ్ళకి 800, రిమైనింగ్ వాళ్ళకి 1600. ఇది ఫీజు అమౌంట్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చూద్దాం. ఇది ఫస్ట్ స్టెప్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే కనుక పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేయాలి. సో ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే చూడండి, ఈ లింక్ పే రిజిస్ట్రేషన్ ఫీ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ పేజ్ ఫీ పేమెంట్ ఫర్ TS EAMCET 2022, ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎంపీసీనా, బైపీసీనా, డిప్లొమానా, ఎంబైపీసీనా ఇక్కడ చూజ్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇక్కడ చూజ్ చేయండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అన్నమాట, TS ఇంటర్మీడియట్ బోర్డా, లేకపోతే AP ఇంటర్మీడియట్ బోర్డా, లేకపోతే ఇంకోటి ఏమన్నా ఇక్కడ స్కోరింగ్ కోసం చెక్ చేసుకోండి, చూజ్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, అంటే సపోజ్ ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ ఇక్కడ, మీ పేరు ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 10th క్లాస్లో 10th క్లాస్ సర్టిఫికేట్ పైన ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్, యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఎంటర్ చేయండి. తర్వాత స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనమాట ఇక్కడ, అంటే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ. కింద వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కేటగిరీ వచ్చేసి ఇక్కడ మీ క్యాస్ట్ అనేది చూజ్ చేసుకోవాలి, ఓసీనా, BCAనా, BCBనా చూజ్ చేసుకోండి. ఫిజికలీ ఛాలెంజ్డ్, ఒకవేళ మీకు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయితే కనుక ఎస్ టిక్ చేయండి, లేకపోతే నో టిక్ చేయండి. స్ట్రీమ్ అప్లైడ్ ఫార్, సో మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు, ఇంజనీరింగ్ అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, అంటే చూజ్ చేసుకోండి. మెడికల్ అయితే కనుక ఇక్కడ చూజ్ చేసుకోండి. 2 అయితే కనుక ఇక్కడ లాస్ట్ బోత్ అని, ఓకేనా. సో మీరు ఒక్క ఎగ్జామ్ రాసేట్టుగా ఉంటే ఇంజనీరింగ్ సరిపోతుంది, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ. 2 అయితే కనుక థర్డ్ ఆప్షన్ బోత్ ఉండొచ్చు. సో అక్కడ మనకి బోత్ ఇచ్చారు చూడండి, అది పేమెంట్ టైప్ అనమాట. ఫీజు అనేది ఎలా కట్టాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్ ద్వారానా, లేకపోతే క్రెడిట్ కార్డ్ ద్వారానా, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారానా చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి, డెమో మాది, ఓకేనా. చూడండి ఇక్కడ 1 మినిట్ అండి. సో చూడండి ఇక్కడ
గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. సో ఎంపీసీ చూజ్ చేసుకున్నారు. నేమ్ ఆఫ్ ద బోర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి టీఎస్బిఐఈ ఇంటర్మీడియట్, అంటే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అనమాట. ఇది రెగ్యులర్ కింద వస్తుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ. సో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం అనమాట, ఇబ్బంది లేదు. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. కేటగిరీ ఇక్కడ చూస్ చేసుకుని ఓసీ అని పెట్టుకున్నారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్ అని పెట్టారు. తర్వాత ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్ ఎస్ అని పెడితే కనుక సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నో అని పెడితే అవసరం లేదు. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అంటే ఇంజనీరింగ్ అని చూస్ చేసుకున్నారు. పేమెంట్ టైప్ వచ్చేసి డెబిట్ కార్డు. సో అందరి దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డు మీరు చూస్ చేసుకొని సరిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ క్యాస్ట్ చూస్ చేసుకుంటారో ఇమీడియట్గా మీకు ఫీజు చూపించేస్తుంది అనమాట, ఎంత కట్టాలని చెప్పేసి ఈ క్యాస్ట్ని బట్టి. ఓకే, క్యాస్ట్ అలాగే ఫిజికలీ ఛాలెంజ్ని బట్టి. సో 400 రూపీస్ చూపిస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది అనమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, అలాగే నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇవి రెండు కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోమంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ కొట్టండి. ఆర్ యూ ష్యూర్ ప్రొసీడ్ టు పేమెంట్, ఎస్ కొట్టండి. సో ఎస్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీ డెబిట్ కార్డ్ నంబరు, డెబిట్ కార్డ్ పైన ఆ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివివి నంబరు, పేరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసుకుంటే కనుక పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట, సక్సెస్ అని చెప్పేసి స్క్రీన్ పైన. పేమెంట్ స్టేటస్, పేమెంట్ ఐడి వస్తుంది, నోట్ చేసుకోండి ఇది. ఓకేనా? సో పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా మీకు చూపించేస్తుంది స్క్రీన్ పైన, సక్సెస్ అని చెప్పేసి. ఇలా కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, TS EAMCET 2022 పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఈ రెఫరెన్స్ ఐడిని నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనము అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు రెఫరెన్స్ ఐడి కావాలి. ఓకేనా? సో రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు పేమెంట్ చేసినా కూడా రెఫరెన్స్ ఐడి రాలేదనుకోండి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? అంటే ఆ పేమెంట్ నేను లాస్ట్లో చెప్తాను ఇది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీకు రాకపోతే ఇమీడియట్గా రాకపోతే కనుక, ఇమీడియట్గా మీకు చూపించకపోతే మీరు ఎలా చెక్ చేసుకోవాలి అని నేను తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది, నోట్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం, ఏది రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసాం అనమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. చూడండి, కింద చూడండి, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. సో మీరు ఫీజు కట్టిన తర్వాత ఇమీడియట్గా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయొచ్చు, లేదంటే తర్వాతైనా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇమీడియట్గా ఖచ్చితంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలని రూల్ ఏం లేదు. ఫీజు ఒకసారి కట్టచ్చు, అప్లికేషన్ ఇంకోసారి ఫిల్అప్ చేయొచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇప్పుడు మీరు లాగౌట్ అయిపోవచ్చు. లాగౌట్ అయిపోతే సరిపోతుంది. సో లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ హోమ్ పేజ్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, పే రిజిస్ట్రేషన్ ఫీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయాలి, ఫిల్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, సో ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీరు ఇవ్వాలన్నమాట. సో మీరు ఫీజు కట్టేటప్పుడు మీకు చూపిస్తుంది కదా, అది. ఇది మీకు తెలియకపోతే మనం తెలుసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్, ఆ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. పేమెంట్ రెఫరెన్స్ ఐడి తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది చూడండి, TS EAMCET 2022 అప్లికేషన్ ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ పేరు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మీరు TS ఇంటర్మీడియట్ బోర్డు కానీ లేకపోతే AP ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఉంటే కనుక
ఆ స్టూడెంట్ అయితే కనుక కొన్ని డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ తీసుకోకపోతే మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఒక ఫర్ ఎగ్జాంపుల్కి మీ 10th క్లాస్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు కాబట్టి ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా సో చూడడం ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట. క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఇచ్చింటాం కాబట్టి ఫీజు పేమెంట్ చేసేటప్పుడు. ఫాదర్ నేమ్స్ రాదు, చూపించింది ఆటోమేటిక్ మనకు రాదు. సో ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి. మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అలాగే ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. సో ఇది మనకి ఆటోమేటిక్గా రాదనమాట. సో వస్తే హ్యాపీనే, రాకపోతే మీరు ఎంటర్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. బర్త్ స్టేట్ ఇక్కడ చూజ్ చేసుకోండి. తెలంగాణ, ఏపీ నాకు చూజ్ చేసుకోండి. అలాగే బర్త్ డిస్టిక్ అనమాట, మీరు ఏ డిస్టిక్లో పుట్టారు ఇక్కడ చూజ్ చేసుకోవాలి. తర్వాత మీ జెండర్, మేలా ఫీమేలా చూజ్ చేసుకోండి. దాని తర్వాత కేటగిరీ డీటెయిల్స్ అనమాట, అంటే మీ క్యాస్ట్. సో ఇది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఫీజు కట్టేటప్పుడు ఓసీని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం చూపించేస్తున్నాం ఆటోమేటిక్గా. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ ఉందని అడుగుతుంది అనమాట. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఒకవేళ మీరు ఎస్ కొడితే కనుక ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా, అంటే ఎన్సీసీ, సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలా ఈ విధంగా ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక టిక్ మార్క్ ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అలాగే పిహెచ్ అనమాట, పిహెచ్కి సంబంధించి సో మీకు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓహెచ్, హెచ్ఐఆర్, విహెచ్ అని చెప్పేసి టిక్ మార్క్ ఇవ్వండి. తర్వాత డూ యూ రిక్వైర్ స్క్రైబ్, అంటే మీకు ఎగ్జామ్ రాయడానికి ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది అనమాట. సో అలా హెల్ప్ కావాలంటే కనుక ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఓకేనా? నోట్ ఇచ్చారు ఇక్కడ. ప్లీజ్ కాంటాక్ట్ కన్వీనర్ TS EAMCET 2022 విత్ నెసెసరీ ప్రూఫ్స్ ఫర్ ద అలాట్మెంట్ ఆఫ్ స్క్రైబ్. సో మీరు మీకు ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ కావాలంటే కనుక మీరు ఎంసెట్ కన్వీనర్ని మీట్ కావాలి విత్ నెసెసరీ ప్రూఫ్స్ అని అలాట్మెంట్ చేస్తారు. తర్వాత ఇక్కడ మనకి మైనారిటీ, నాన్ మైనారిటీ ఇచ్చారు. సో ఇది సదరం నంబర్ మనకి తెలిసిందే కదా. పిహెచ్ పెడితే కనుక పిహెచ్ మీరు పెడితే కంపల్సరీగా సదరం నంబర్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత మైనారిటీ, నాన్ మైనారిటీ. సో మీరు మైనారిటీ అయితే కనుక మైనారిటీ చూజ్ చేసుకోండి, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ చూజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. సో మీ పేరెంట్స్ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh, 1 lakh నుంచి 2 lakhs, 2 lakhs నుంచి అబోనా, ఇక్కడ ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. జస్ట్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఈ విధంగా మార్క్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ వీలైతే 2 lakhs పెట్టారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఇవ్వండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అనమాట, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ అకౌంట్లో మీ పేరు ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వండి. అకౌంట్ నెంబర్ ఇక్కడ, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ. తర్వాత మీ అడ్రస్ అనమాట, మీ హౌస్ డీటెయిల్స్ ఇవి. ఓకే. సో హౌస్ ఎక్కడ ఉంది, డోర్ నెంబర్ ఎంత, ఆ విలేజ్ ఏంటి, మండలం ఏంటి, డిస్టిక్ ఏంటి, స్టేట్, పిన్ కోడ్. సో మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. ఇంటర్మీడియట్ అనేది మీరు ఎక్కడ చదివారు, అర్బన్ ఏరియానా లేకపోతే రూరల్ ఏరియానా. అర్బన్ అంటే టౌన్ వస్తుంది, రూరల్ అంటే విలేజెస్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది, స్టార్టింగ్లో మనకి ఇచ్చాం కాబట్టి. గ్రూప్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇది మనం స్టార్టింగ్లో ఇచ్చాం. హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది చూజ్ చేసుకోండి. అలాగే 10th లేకపోతే డిప్లొమా మీరు ఎక్కడ చదివారు, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఇక్కడ స్క్రోలింగ్లో వస్తుంది, కరెక్ట్గా మీరు చూజ్ చేసుకోండి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ చదివారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఏది అనేది సో ఇక్కడ ఇవ్వాలి. మీడియం ఆఫ్ టెస్ట్ అనమాట. టెస్ట్ అనేది మీరు ఏది, ఇంగ్లీష్నా లేకపోతే ఇంగ్లీష్ అని తెలుగునా లేకపోతే ఇంగ్లీష్ అని ఉర్దూనా, ఇక్కడ ఇవ్వాలన్నమాట మీడియం ఆఫ్ టెస్ట్. ఓకే. తర్వాత 10th క్లాస్ సంబంధించి ఇక్కడ అగైన్ మనము 10th క్లాస్లో అర్బనా రూరలా చూజ్ చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఏ మంత్లో పాస్ అయినారు, ఏ సంవత్సరంలో పాస్ అయినారు ఇక్కడ ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ, క్లాస్ 1 ఎక్కడ చదివారు, డిస్టిక్, మ్యాక్సిమం డిస్టిక్ అడుగుతుంది ఇక్కడ. క్లాస్ 1 ఏ డిస్టిక్, క్లాస్ 2 ఏ డిస్టిక్, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, 6, 7, 8, 9, 10, 11, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఏ డిస్టిక్లో చదివారు మనము చూజ్ చేసుకొని స్క్రోలింగ్లో
అక్కడ పెట్టాలన్నమాట. తర్వాత లోకల్ ఏరియా ఇక్కడ మనకు వస్తుంది బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్. అంటే ఇక్కడ మనం ఈ స్టడీ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఓకేనా. ఈ స్టడీ డీటెయిల్స్ని బట్టి ఇక్కడ మనకు లోకల్ ఏరియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత సెలెక్ట్ లోకల్ ఏరియా ఇక్కడ మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఓఈ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓఈ మీరు చూస్ చేసుకోవాలి, ఓకేనా. లేదు మీరు ఏపీ నుంచి అప్లై చేస్తుంటే కనుక ఏపీలో ఎక్కడి నుంచి ఎస్వియూ నుంచినా లేకపోతే ఓఈ ఏయూ నుంచినా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్స్ అడుగుతుంది. సో మనము ఇంజనీరింగ్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ, ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో సెంటర్ అనేది అది ప్రిఫరెన్స్ 1 పెట్టుకోవాలి. స్కోరింగ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే స్కోరింగ్ వస్తుంది. ఆ స్కోరింగ్లో సెంటర్స్ చూపిస్తుంది. మీకు ఏ సెంటర్ దగ్గరగా ఉంటుందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని సో మీ సిస్టంలో ఫోటోగ్రాఫ్ ఉంటే కనుక అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి <50 KB ఉండాలి. అలాగే ఇది వచ్చేసి సిగ్నేచర్ అనమాట. సిగ్నేచర్ కూడా మీకు అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మాట్లో <30 KB ఉండాలి. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి, ఓకేనా. సో ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే కనుక ఇప్పటి వరకు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చింటారో అన్ని డీటెయిల్స్ సేవ్ చేస్తుంది, ఓకేనా. తర్వాత లేదు మీకు నెక్స్ట్ కొడితే కనుక నెక్స్ట్ ప్రాసెస్ పోతుంది అనమాట, నెక్స్ట్ ప్రాసెస్ తీసుకెళ్తుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ కొడితే కనుక సో ఈ విధంగా మీకు మీ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది. ఇప్పటివరకు మీరు ఏదైతే ఎంటర్ చేశారో మీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఓకేనా. సో ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా చూపించేస్తుంది అనమాట. ఈ లాస్ట్లో మనకు ఒక 2 పాయింట్స్ చూపిస్తుంది చూడండి. లాస్ట్లో మాడిఫై అండ్ సబ్మిట్ చూపిస్తుంది. మాడిఫై అంటే కనుక బ్యాక్ వెళ్తుంది అనమాట. బ్యాక్ వెళ్ళేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా ఆప్షన్, నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొత్తం అప్లికేషన్ చూపించేస్తుంది. అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఏదైనా మీ ఆధార్ కార్డులో నంబర్లో మిస్టేక్ ఉంది, మీ పేరులో మిస్టేక్ ఉంది, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉంది అనిపిస్తే కనుక ఈ కింద మనకి 2 ఆప్షన్ ఉంటాయి. మోడిఫై, సబ్మిట్ ఆప్షన్. మోడిఫై క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. సో అక్కడ మీరు ఎక్కడైతే మిస్టేక్ ఉందో దానికి కరెక్షన్ చేసుకొని మళ్ళీ మీరు ఫార్వర్డ్ అవ్వచ్చు అనమాట. సో ఏమీ మిస్టేక్ లేదు అని కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక ఈ అప్లికేషన్లో ఈ మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే కనుక అప్పుడు లాస్ట్ ఎండింగ్లో మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, మనం క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు వచ్చేస్తుంది యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. ఇది మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. ఎందుకు? మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడం కోసం. మీరు ఇమీడియట్గా తీసుకోవచ్చు. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అండి, ప్రింట్ అప్లికేషన్. సో ఈ విధంగా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్ ఉన్నాయి, ప్రింట్ అండ్ డౌన్లోడ్. అది మీ ఇష్టం. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ అప్లికేషన్ అనమాట. మీ ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. అది అర్థమైంది కదా మొత్తం. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.